సంఘములు విశ్వాసులందరము కలిసి ఈ శాంతియుతమైన ర్యాలీని మేము నిర్వహిస్తున్నాం. మా యొక్క ఉద్దేశం ఏమిటంటే జరిగిన ఆ హత్యకు మేము నిరసన తెలుపుతున్నాం, ఖండిస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం విచారణ జరిపించి నిజ నిజాలు తేల్చి, నా ప్రియ భారతీయ సోదరి సోదరుల, మనందరం ప్రేమ, ఐక్యత, శాంతితో కలిసి జీవించినట్లయితే మన దేశం ప్రగతి సాధిస్తుందని ఈ సందర్భంగా సేవకులందరూ తెలియజేస్తున్నాం. their own choice to choose their own religion and their own way. ప్రతి ఒక్కరూ తమ సొంత మార్గంలో తమ దేవుణ్ణి ఎన్నుకోగలిగిన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ భారతదేశ రాజ్యాంగం కల్పించింది. ఆ రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారం మరి క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడించడం మాకు దేవుడిచ్చిన హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కు ప్రకారం క్రీస్తును మేము వెంబడిస్తున్నాం. క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నాం. క్రీస్తు బోధనను సమాజానికి ప్రకటించి క్రీస్తు వెలుగును సమాజానికి పంచుతూ ఉన్నాం. అదే క్రమంలో ప్రవీణ్ కుమార్ గారు కూడా క్రీస్తు ప్రేమను చాటు సమాజంలో ఎంతగానో దేవుని చేత వాడబడ్డారు. అలాంటి ఒక సమాజానికి మంచి చేసిన ఒక నాయకుడిని చంపడం అనేది ఎంతో దురదృష్టకరం. సమాజంలో ఈరోజు దొంగలు, రౌడీలు, నరహంతకులు, దోచుకునే వాళ్ళు చలమణి అవుతున్నారు. కానీ ఇదిగో మంచి వ్యక్తిని చంపడం అనేది అది మనకెంతో నష్టాన్ని కలిగజేసే విధంగా ఉందని ఈ విషయం ఈ సందర్భంలో దైవ సేవకునిగా ఖమ్మం పట్టణంలో దైవ సేవకులందరి తరఫున ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నా. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సత్యాన్ని ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆపలేరు. సత్యాన్ని ఎవరు కూడా నొక్కి పెట్టి ఉంచలేరు. ఎంతగా నొక్కి పెట్టి ఉంచితే అంతగా సత్యం వర్ధిల్లుతుంది. ఎంతగా నీతిని నొక్కి పెట్టి ఉంచితే అంతగా నీతి వర్ధిల్లుతుంది. క్రీస్తును కూడా కొరడాదెబ్బలు కొట్టారు, అవమానించారు, నిందించారు, ఉమ్మి వేశారు, ఆయన హేళన చేశారు. ఆయన ప్రేమను చూపి శత్రువులను కూడా క్షమించి లోక కళ్యాణార్థం ప్రపంచ పాప విమోచన ఖైదీనుగా తను తాను అర్పించుకొని ప్రాణాన్ని అర్పించాడు. ఈ రోజు సేవకులు కూడా మనుషుల కొరకు, సమాజ శ్రేయస్సు కోరి తమ ప్రాణాలు అర్పించడానికి కూడా వెనకడుగు వేయకుండా తమ ప్రాణాలు కూడా అర్పిస్తున్నారు. అందులో